ఇవ్వకపోయినా ఆ షర్ట్ మేమిస్తాం, తీసుకోండి. రాఘవ, చిన్నపిల్లలైనా పెద్ద మనసుతో వాళ్ళు ముందుకొచ్చారు. మేమే చిన్న మనసుతో చీకొట్టాం. మమ్మల్ని క్షమించు బాబు. అంత మాట అనుకోండి సార్. రాఘవ, మీ ఐదుగురిలో ఇంత కళ ఉందని మేము అనుకోలేదు. ఇదిగో నా పెన్షన్ డబ్బులు ఇస్తాను, తీసుకుంటావా? నీ స్కూల్ పెయింటింగ్కు పనికొస్తుంది. తీసుకో తీసుకో నాయనా. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. రాఘవా, ఇదిగో నువ్విచ్చిన వడ్డీ డబ్బు నువ్వే ఉంచుకో. అవును రాఘవ, లైఫ్లో నువ్వు పెద్ద రేంజ్కి వస్తావు. అప్పుడు నేను అడిగి తీసుకుంటాను. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గా అందరి తరఫున నేను చెప్తున్నాను, నువ్వు ఆ షెడ్ లో డాన్స్ స్కూల్ పెట్టుకో. రేయ్ వెయ్యరా. హాయ్ హాయ్ రాఘవ. హాయ్. నేను డాన్స్ క్లాస్కి వెళ్ళాను. ఆ మాస్టర్ నేను పనిలోంచి తీసేశారట. ఇగో మాస్టర్, నా వల్లే కదా నీకు పని పోయింది. అందుకే సారీ చెప్దామని వచ్చాను. నీకేమైనా హెల్ప్ కావాలా? మీరెందుకండి సారీ చెప్పడం, మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. అక్కడ పనిలోంచి తీసేయకపోతే ఇక్కడ డాన్స్ స్కూల్ పెట్టారన్న ఆలోచనే మాకు వచ్చిండేది కాదు. మీకు తెలియకుండానే మాకు హెల్ప్ చేశారు. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇది నీ డాన్స్ స్కూలా? ఎప్పుడు రెడీ అవుతుంది? ఇంకో 2 days లో రెడీ అయిపోతుందండి. సరే, ఇదిగో నా నంబర్. ఎప్పుడు హెల్ప్ కావాలన్నా ఫోన్ చేయి, ఓకే? ఓపెనింగ్ పిలుస్తావుగా? పిలవకపోయినా వస్తాను. ఇది మన డాన్స్ స్కూల్, ఓకే? బాయ్. ఏంటి? మనం ప్రాక్టీస్ చేయడానికి ఎంత పెద్ద ప్లేసో. తొందరగా కానీ రాఘవా, నేను మళ్ళీ మీటింగ్ వెళ్ళాలి. ఏ మీటింగ్? యోగా మీటింగ్. బామ్మగారు ఇట్రండి. రే, శృతి ఇంకా రాలేదురా. వస్తుందిలేరా, పర్లేదు. మీరు కట్ చేయండి. ఆహా రాఘవ, నీ డాన్స్ స్కూల్ సక్సెస్. ఎలాగా? ఓపెనింగ్ ఊపేట. పిల్లలు డాన్స్ చేస్తారు, ఒకసారి చూడండి. అలాగే రెడీయా? రెడీ. ఒక నిమిషం. మ్యూజిక్. వెరీ గుడ్ రా, బ్రహ్మాండంగా చేశారు. హాయ్ రాఘవ. సారీ సారీ సారీ, ట్రాఫిక్ లో కొంచెం లేట్ అయింది. డాన్స్ క్లాస్ చాలా బాగుంది. ఎగ్జామ్స్ తర్వాత నేను కూడా డెఫినెట్ గా వస్తాను. వస్తారా? నిజంగా వస్తారా? వస్తారు. సరే, చిన్న గిఫ్ట్. నాకు టైం అయింది, నేను వెళ్తున్నాను. రాఘవ, ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు. బాయ్. అయ్యో అయ్యో, అలా బొమ్మను చూడడం కాదురా. ఆ అమ్మాయి నీకోసం ఎన్నిసార్లు వచ్చింది. వెళ్ళి ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా. ఎలా చెప్పండిరా? వెళ్ళి బర్త్డే అని పిలువు. పోయిన వారమే కదరా నా బర్త్డే అయిపోయింది. అవును, నువ్వు వెళ్ళి చెప్పగానే అమ్మాయి నీ బర్త్ సర్టిఫికేట్ అడుగుద్ది. జోక్ బాగుందిరా. అయ్యో, వెళ్ళి ఫోన్ చేస్తావా లేదా? హలో, నేను రాఘవని. హాయ్ రాఘవ. చెప్పు చెప్పు, ఏంటి? ఏం లేదు, రేపు నా పుట్టినరోజు అండి. నీ బర్త్డేయా? ముందు చెప్పలేదేంటి? సరే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అండి. ఏ రాఘవ, నీ బర్త్డేకి నేనే ట్రీట్ ఇస్తా. పిజ్జా హట్ కి రా, మర్చిపోకు. హలో హలో, నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. నీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. చాలా ఎక్కువ చేస్తున్నాం పాపం.
పదవే. అక్కడ చూడు, టెన్షన్ గా ఉంది. రేపు వస్తాడు పిజ్జా హట్ కి. అందరూ కోట్ సూట్ వేసుకొని వస్తారను, ఒక్కరు కూడా కోట్ సూట్ వేసుకొని రాలేదు. నేను జోకర్ లా ఉన్నా. నువ్వు డిఫరెంట్ గా తెలియాలి. అవును, అందుకే చేసాం. ఓ స్నేహం అంటే హీతేరా. ఎందుకు లేట్? కోటు కోట. ఆటో కొంచెం లేట్ అయింది. సరే కూర్చో. అచ్చో హీరోలా ఉన్నావు. మీరు ఒప్పుకుంటే హీరో, లేకపోతే జీరో. ఏమన్నావు? ఏం లేదండి, ఫస్ట్ టైం వేసుకున్నాను. డ్రెస్ బాగుందా? చాలా బాగుంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ అండి. ఎక్స్క్యూజ్ మీ. పెరర్ రేయ్ చూసారా, మొన్న మనల్ని కొట్టాడే వాడు సూపర్ ఫిగర్ తో వచ్చాడ్రా. దొరికాడ్రా. రే మొన్న వాడు స్ప్రింగ్ లాగా వంగి వంగి కొట్టింది అప్పుడే మర్చిపోయావా? రేయ్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అమ్మాయితో వచ్చినప్పుడు కొట్టడరా, ఎందుకంటే అమ్మాయి రౌడీ అనుకుని వెళ్ళిపోద్దన్న భయం. కరెక్ట్ గా దొరికాడు. రండి. ఎరా వీళ్ళు ఇక్కడికి వచ్చారేంటి? అన్నా మీరు ఫైట్ చేయడానికి వచ్చారు, అర్థమైంది. ఇప్పుడు వద్దన్నా, తర్వాత మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. అక్కడికి వస్తే నువ్వు కొడతావు కదా, అందుకే మేము ఇక్కడికి వచ్చాం. అందరూ కూర్చోండి. కూర్చో కూర్చో. మిమ్మల్ని ఎవరిని ఏమి చెయ్యం. కూర్చోండి రా. మన రాగుని కొడుతున్నారా? వెళ్ళి కాపాడు. ట్యూబ్లైట్ కూర్చో. వాళ్ళని దెబ్బలు కొడుతుంటే మీరు ఒక్క దెబ్బ కూడా కొట్టలేరా? ఆ అమ్మాయితో వస్తే ఏం కొడతామండి? ఏంట్రా ఇప్పుడు కొట్టలేవా? ఆ రోజు తెగరెచ్చిపోయావు. డాన్స్ దెబ్బ ఫైట్ రావా? వాళ్ళన్ని దెబ్బలు కొడుతుంటే నువ్వు ఒక్క దెబ్బ కొట్టలేవా? ఏంటి? ఒక్క దెబ్బ కూడా కొట్టలేవా? కొడితే మీకు ఇష్టమా? ఆ, ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. మీకు డాన్స్ అంటే ఇష్టం కదా. డాన్స్ ఫైట్ రెండు కలిపి కొడతా. అక్కడికి వెళ్ళి కూర్చొని కూల్ డ్రింక్ తాగండి. అన్నా మీరెందుకు ఆపారు? స్టార్ట్ చేయండి. రేయ్ రండ్రా. అన్నా ఒక్క నిమిషం అన్నా. మొన్నేమో నేను మిమ్మల్ని కొట్టాను, ఈ రోజేమో మీరు నన్ను కొట్టారు. మీరు నన్ను కొట్టడం, నేను మిమ్మల్ని కొట్టడం, కొట్టుకోవడమే జీవితం కాదు. ఒక మంచి మాట చెప్తా, మనం అందరం ఫ్రెండ్స్ అయిపోదాం. లేదంటే కరెక్ట్ గా చెప్పావు. ఆ? అది చెప్దామని పరిగెట్టుకుంటూ వచ్చావు. అవును పదరా. రేయ్ పదండ్రా. Hey! Ooh!
చాలా బాగా చేసావు. సూపర్. కూర్చో కూర్చో కూర్చో. నువ్వు డాన్స్ బాగా చేస్తావు అనుకున్నాను, ఫైట్స్ బాగా చేసావు. థ్యాంక్స్ అండి. ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్. సెల్ ఏమంటే గిఫ్ట్లు ఏమి వద్దండి నాకు. నీతో మాట్లాడాలంటే నీకు ఫోన్ లేదు, అందుకే నీకోసం సెల్ ఫోన్ తీసుకొచ్చాను. వద్దండి. నేనిచ్చిన తీసుకోవా? వద్దండి. ప్లీజ్ తీసుకో. మరీ మొహమాట పెట్టేస్తున్నారు. అవును, నాకేదో చెప్పాలన్నావు. అదండి చెప్పు. అది నేను ఆ, మంచిది తాగుతాను. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్తానండి. చెప్పు. అది నేను ఆ, ఏంటి? ఈరోజు ఏం వారం అండి? బుధవారం. నాకు గురువారం సెంటిమెంట్ అండి. రేపు వచ్చి చెప్తానండి. సరే, వస్తానండి. బాయ్ రాఘవా. Bye. See you soon. See you. I miss you. బాయ్ రాఘవా. వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఆపు. అయినా ఇదేం బాలేదు. నా డ్రెస్సా? నువ్వు చేసేదేం బాలేదు. ఏం చేసావు? నువ్వు వాడితో క్లోజ్ గా ఉంటే నాకు ఇక్కడ ఏదో అవుతుంది. ఏమవుతుంది? ఏదో అవుతుంది. నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? కారణం చెప్పాలి కదా. ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. లవ్ చేస్తున్నావా? ఆ, ఆ? అబ్బో సిగ్గా. ఈ మాట నీతో చెప్పించాలనే ఇన్ని డ్రామాలు ఆడాను. డ్రామా బాగుందా? చాలా బాగుంది.